Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీకి అద్భుతమైన అవకాశం. రాజకీయాల్లో అయినా వ్యక్తిగత జీవితంలో అయినా అవకాశాలని సద్వినియోగం చేసుకున్నోళ్లే రాణిస్తారు. మరి ముఖ్యంగా రాజకీయాలలో ప్రతిపక్షంలో ఉన్నోళ్లు ప్రజా సమస్యలపై ఎంత ఎక్కువ స్పందిస్తే అంత మంచిది. అలాంటి వారికి ప్రజలలో ఆదరణ దక్కుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి అద్భుతమైన అవకాశం. ప్రజల తరఫున నిలిచి ఆదరణ పొందడానికి సువర్ణ అవకాశం దక్కింది. అయితే వైసీపీ స్పందించే తీరుపై ఆ పార్టీకి ప్రజాదరణ ఆధారపడి ఉంటుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని పెట్రోల్, డీజిల్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. రాష్ట్రంలో సగానికి పైగా బంకులు మూతపడ్డాయి. నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో జనం అల్లాడుతున్నారు. పెట్రోల్ బంకులు తెరిచిన చోట భారీ క్యూలు కనిపిస్తున్నాయి. లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ పట్టించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి. మరోవైపు పెట్రోల్, డీజిల్ విషయంలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. అసలు ఆ సమస్యపై ముందు జాగ్రత్తలు తీసుకున్న పాపన పోలేదు. దీంతో సమస్య జనం నెత్తిన శివతాండవం చేస్తోంది. పెట్రోల్, డీజిల్ సమస్య అత్యవసర పనులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ సమస్యకు చంద్రబాబు సర్కార్ అసమర్థతే కారణమని వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీడియా సమావేశాలకే పరిమితమవుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో సమస్య అనుభవిస్తున్న ప్రజల దగ్గరికి వెళితేనే ప్రయోజనం ఉంటుంది. ఎవరైతే బాధితులున్నారో వారిని పలకరిస్తే ఎవరెన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో తెలిసొస్తుంది. కనీసం ప్రతిపక్షమైనా తమను పట్టించుకుందన్న అభిప్రాయం కలుగుతుంది. ఆ పని తక్షణం చేయాల్సిన బాధ్యత వైసీపీపై ఉంది. తిరుపతిలో మాత్రం ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి, వైసీపీ సమన్వయకర్తలు భూమన అభినయ్, నూకతోటి రాజేష్, చివిరెడ్డి మోహిత్ రెడ్డి తదితరులు నేరుగా పెట్రోల్ బంకుల వద్దకే వెళ్లి వినియోగదారులతో మాట్లాడారు. సమస్య తీవ్రత గురించి వైసీపీ నాయకులు తెలుసుకున్నారు. పెట్రోల్ బంకుల వద్దే మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లా జమ్ములమడుగులో ఎమ్మెల్సీ పి రామసుబ్బారెడ్డి పెట్రోల్ బంకుల వద్దకెళ్లి ప్రజలతో మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ కోసం పడుతున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ కలిగిన వైసీపీ నేరుగా క్షేత్రస్థాయిలో ఆందోళనలకు దిగి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రభుత్వం దిగివస్తుంది. మీడియా సమావేశాలలో విమర్శల వల్ల పాలకులు దిగివచ్చే పరిస్థితి ఉండదు. పోరాటాలతోనే ఏదైనా సాధ్యం. ఇంతవరకు వైసీపీ ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదో అర్థం కావడం లేదు. రాష్ట్రమంతా అల్లాడుతున్న సమస్య కంటే వైసీపీకి ప్రాధాన్య అంశం ఏముంటుంది? ఇప్పటికైనా వైసీపీ తన ప్రతిపక్ష పాత్రను పోషించాల్సిన అవసరం, బాధ్యత ఉందని గుర్తించాలి.